morning. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. Last night I had a news. గత రాత్రి నేను ఒక వార్త విన్నాను. 1,64,000 people died by morning. 1,64,000 మంది ఉదయకాలం లేసేసరికి మరణించారు. They slept in the night. వారు రాత్రి పూట నిద్రించారు. By morning they died. ఉదయకాలం అయ్యేటప్పటికి వాళ్ళు చనిపోయారు. They wanted to see their wife and children. వాళ్ళు వాళ్ళ భార్యల్ని పిల్లల్ని చూడాలనుకున్నారు, కానీ They wanted to go to their offices. వాళ్ళ యొక్క ఉద్యోగ స్థలాలకి వాళ్ళు వెళ్ళాలనుకున్నారు, కానీ No more life. కానీ ఇంకా జీవమే లేదే. Death came. మరణం వచ్చింది వాళ్ళకి. But we are alive. కానీ మనమైతే బ్రతికే ఉన్నాము. God gave this life. దేవుడే మనకి జీవితం ఇచ్చాడు. My death also will come by tomorrow morning. రేపు ఉదయకాలం కంటే నాకు కూడా చావు రావచ్చు. Your death also will come by morning. మీకు కూడా మరణం రావచ్చు రేపు ఉదయకాలానికి. Before our death comes, believe Lord Jesus Christ. మనం మరణించక ముందే మన యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాలా. You also believe Lord Jesus Christ, తమ్ముడు. మీరు నమ్మండి ప్రభు, తమ్ముడు, మీరు యేసు ప్రభువుని నమ్మండి. You believe Lord Jesus Christ. యేసుక్రీస్తుని విశ్వసించండి. Death can come anytime. మరణం ఎప్పుడైనా రావచ్చు. Before our death comes, believe Lord Jesus Christ. మన మరణం రాకముందే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి. And read this word of God and follow it. దీన్ని చదివి మీరు ప్రభువుని వెంబడించండి. Believe Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి. And Jesus said, మరి యేసు ప్రభువు అన్నారు, I am the way. నేనే మార్గము, I am the truth. నేనే సత్యము, I am the life. నేనే జీవము. Not life like you and me. జీవం అంటే నీది నాది అన్నట్టుగా కాదు. Our life will die any moment. మన జీవితం ఎప్పుడైనా చనిపోవచ్చు. మనం ఎప్పుడైనా చనిపోవచ్చు. But whatever life is having Jesus, కానీ యేసు నందు ఉన్నటువంటి జీవం మాత్రము it live forever, ever and ever. అది ఎప్పటికీ 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 జీవమే. He died and rose again. That kind of a life he is having. ఆయన మరణించి తిరిగి లేచాడు. అటువంటి జీవాన్ని కలిగి ఉన్నాడు. I heard this news. నేను ఈ వార్త విన్నాను. One man is on the cross. ఒక వ్యక్తి శిలువ పైన ఉన్నాడు. He is requesting God. ఆయన యేసును మరి బతిమాలుకుంటున్నాడు. Lord Jesus, ప్రభువైన యేసు, will you remember me? నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? I don't want to die in sin. నేను పాపములో చనిపోవడం నాకు ఇష్టం లేదు. I am about to die within a moment. నేను కొద్ది సమయంలో నేను చనిపోతున్నాను. Will you save me? నన్ను రక్షిస్తావా? I want to follow you. నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను. Will you remember me, my Lord? నన్ను జ్ఞాపకం చేసుకుంటావా నా తండ్రి? Jesus Christ accepted his prayer. యేసు క్రీస్తు ప్రభువారు ఆ ప్రార్థన అంగీకరించాడు. Jesus Christ said, యేసు ప్రభువారు అన్నారు, today you will be in paradise. ఈ దినమున పరదేశంలో ఉంటావు. You can also be in paradise. నువ్వు కూడా పరదేశంలో ఉండగలవు. How to enter into the paradise? పరదేశంకి ఎలాగో వెళ్ళగలవు. How to enter into the kingdom of God? దేవుని రాజ్యంలోకి ఎలాగో మనం ప్రవేశించగలము. Just praying in your heart. నీ హృదయాల్లో మీరు ప్రార్థన చేయడం వల్ల, Lord Jesus, ప్రభువైన యేసు, I am sinner. నేను పాపినయ్యా. Take away my sinful things. పాపాలని తొలగించండి. Take away my sinful నా nature. యొక్క పాప స్వభావాన్ని తొలగించండి. Don't catch a man's feet. మీరు మనుషుల పాదాలు పట్టుకోవద్దు. Catch the feet of the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారి పాదాలు పట్టుకోండి. Lord Jesus, ప్రభువైన యేసు, forgive me. నన్ను క్షమించు. I want to believe you. నేను నిన్ను నమ్మాలనుకుంటున్నాను. I want that paradise. నాకు ఆ పరదేశు కావాలి. I want kingdom of God. నాకు దేవుని రాజ్యం కావాలి. If you pray like that, ఒకవేళ మీరు అలా ప్రార్థించినట్లు you get eternal life. మీకు నిత్య జీవం దొరుకుతుంది. You get a kingdom of God. మీకు దేవుని